వరద వచ్చిందంటే చాలు ఆ 4 గ్రామాల ప్రజలకు వెతులు మొదలవుతాయి. వరద నీరు పూర్తిగా తగ్గినా అవస్థలు వెంటాడుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినా పాలకులు అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం జి పెదపూడి సమీపంలో గోదావరి మధ్య ఉన్న దీవిపై రిగిలేవారిపేట, ఊడుమూడిలంక, జి పెదపూడిలంక, బూరుగులంక గ్రామాలు ఉన్నాయి. సుమారు 5,000 మంది ప్రజలు ఈ 4 లంకల్లో నివసిస్తున్నారు. వీరికి జులైలో గోదావరికి వచ్చిన వరద నీటితో అవస్థలు మొదలవుతాయి. వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు పడవలపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వరద నీరు పూర్తిగా తగ్గినా మోకాలి లోతు వరకు నీరుంటుంది. ఫలితంగా అటు పడవల ప్రయాణానికి వీలుకాక మోకాలు లోతు నీటిలో దిగి ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. బాగా గోదావరి ఫుల్గా వచ్చిన ప్రమాదమే, మొత్తం తగ్గిపోయిన ప్రమాదమే. మేము స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు ప్రతిరోజు డ్రెస్సులు అన్నీ తడిచిపోతున్నాయి. మేము గోదావరిలోంచి నడిచి వెళ్ళిపోతున్నాం. తెల్లారితే పిల్లలు ఒక నిండితో మనిషితో వెళ్ళినా దేనితో వెళ్ళినా మహా నరకం కింద ఉంది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బాధపడి దిగి వెళ్ళవలసి వస్తుంది. ముందుకు వెళ్ళాలన్నా బిళ్ళకి టాబ్లెట్ తెచ్చుకోవాలన్నా ఒక దీనికి చర్చి తీసుకుని ఒక ఎవరో వచ్చి కానీ తీసుకుంటాం. కానీ ఒక డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో ఎవరో వచ్చి దీనికోసం ఆదుకునేవాడు కానీ చేసేవాడు కానీ రావట్లేదు. వశిష్ఠ గోదావరి నదికి మధ్యలో ఉన్న ఈ లంక గ్రామాల నుంచి సుమారు 150 మంది విద్యార్థులు పాఠశాల, కళాశాల, ఆపై చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. నది మీద వంతెన లేకపోవడం వల్ల నిత్యం మోకాళ్లలోతు నీళ్లలో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వృద్ధులు పడే పాట్లు వర్ణనాతీతం. అదే మేము ఇప్పుడు రోజు దిగి వస్తున్నామండి గోదావరిలో నుంచి. మరి మగవాళ్ళు లేకపోయినా ఉన్నామేమో ప్రతి దానికి అవతలకు రావాలండి. సొరుగులకి మాకు లంకలోకి ఏమి రావండి. మాకు బ్రిడ్జి కావాలండి. మాకు వంతెన సెలక్షన్ అయింది, కానీ ఈ వంతున ఎప్పటికీ వేస్తారంటున్నారండి. ఎంతమంది విలేకరులు వచ్చారు, అందరు వచ్చారు, వీళ్ళందరూ వేస్తారంటున్నారు కానీ ఎప్పటికీ వేయలేదండి, పట్టించుకోవట్లేదండి. వశిష్ఠ గోదావరి నదీ పాయ మీద 20 కోట్ల నిధులతో వంతెన నిర్మించేందుకు కేంద్రం 5 ఏళ్ల క్రితం నిధులు మంజూరు చేసింది. గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుతం వంతెన నిర్మాణ వ్యయం 33 కోట్లకు పెరిగింది. పెరిగిన 13 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇప్పటికైనా నేతలు, అధికారులు దృష్టి సారించి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.